హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో చాలా హెల్తీ టిఫిన్, చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ముందుగా ఒక కప్పు వరకు అరికెల్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని నీళ్ళు పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ 1 కప్పు అరికెలకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు పోసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ ఆకులు, ఒక ఇలాచి, 2-3 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలను వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఇంకా టమాటాలు, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీకు కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని కుక్కర్లోనే కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది, ఇంకా తొందరగా కూడా అయిపోతుంది అనమాట. 4-5 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం 1.5 తీసుకున్నాం కదండి. 1 కప్పు అరికలు, 1 కప్పు 1/2 కప్పు పెసరపప్పు, 1.5 కప్పు కదా, 3 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు. ఇప్పుడు ఎసరు వేసుకున్న తర్వాత ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా కసూరి మేతి వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న అరికలను కూడా వేసుకోవాలి. వాటర్ అనేవి కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే చల్లారితే అంత టేస్ట్ అనిపించదు, బాగా బిగుసుకుపోతుంది. చివరగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని చివరగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ ఖచ్చితంగా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. దీన్ని వేడివేడిగా తింటేనే చాలా చాలా బాగుంటుంది. చల్లగా అస్సలు తినలేము. చాలా సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్